అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల MBBS. కాంటాక్ట్ వెయిట్ MBBS ఎడ్యుకేషన్ సర్వీస్. ఫుడ్ ఏం తింటాడమ్మా? మంచి ఫుడ్ ఏం తింటాడు? తనకి ఏమి ఇష్టం బాగా? పప్పు అదిగో పప్పు, అన్నము, ముద్ద, మళ్ళీ వేజ్ చికెన్, బిర్యానీ తింటాడా? ఎగ్ రైస్, ఓకే. దోశ. నేను ఒక వీడియో చూసాను తనది జరిగిన తర్వాత, ఫుల్ రోడ్ల మీద ఎక్సర్సైజ్ చేస్తూ అసలుకి ఇలా అలా 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 పడిపోతా ఉన్నాడు. వాడంతగానే చేసినాడు వాడు. ఒక క్లాస్ నుంచి ఒకటో క్లాస్ నుంచి 10 వరకు నాగినం చెరువుతాండా మా అమ్మ వాళ్ళ ఊరు మేనమామకి ఇచ్చిండేది నాకు. అక్కడ నుంచి 10వ క్లాస్ వరకు విజ్ఞాని స్కూల్, సోమందపల్లి విజ్ఞాని స్కూల్ చదివినాడు వాడు. ఓకే. అక్కడి నుంచి చాలా సపోర్ట్ బాగా అయింది. మా తమ్ముళ్ళు ఇద్దరు, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు. ఓకే. సౌకర్యం అంతా. మేము బాంబేలో, నేను ఇల్లు పని చేస్తాను, ఆయన భీమ వ్యాపారం. కష్టపడి చదివించినాము. కానీ ఒక ట్రిప్ పోయినానమ్మా నేను. ఇట్లా అనింటే నేను ధైర్యం ఇస్తూ నువ్వు పో నేను వద్దనేలే, కానీ కొద్ది ధైర్యంతో మంచి ప్లేస్ లో ఉంటే బాగుండేది. అవునవును. తినండి అమ్మా, ఫస్ట్ తినండి మీరు, తృప్తిగా తినాలి. ఇదిగో చూడాలని మా అదృష్టంలో. సో మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి రండి. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి రండి హ్యాపీగా. ఫోన్లో చెప్పేది మంగళవారము ఆదివారము వస్తాయి కదా, మేము తెచ్చుకోకూడదా డాడీ? ఏం చేయాలన్నా సార్, మాకు ఎవరు చూసుకోవాలి సార్, నేను మర్చిపోగలను. ఒక్కడే కదమ్మా, అందుకే ఉంటుంది డెఫినెట్గా. మా ఇంట్లో ఏంటంటే లేకుండా కొంచెం పిసుకుదాంలే అమ్మ, కొంచెం పిసుకొని తిందాం, కానీ మనము ఎవరింటికి వదిలేక ఇంట్లో జరగని పరిస్థితుల్లో సార్ గుజ్జు చేసుకొని తిన్నా కూడా సరే అమ్మా నేను తింటాను నేను. తినమ్మా. ఉంటారా కదా? రేపు సినిమాకి తీసుకెళ్తాం మిమ్మల్ని. మరి షాపింగ్ ఉండొచ్చు. పద్దెన మురళికి ఇదే ప్రోగ్రామ్, అదే భజని. నేనే అసలు వద్దామని ఎంత ట్రై చేశాను. ఎప్పుడు కార్యక్రమం? ఎప్పుడు? రేపా? రేపు ఈవినింగ్ ఉంటుంది. రైస్ పెట్టారా? రైస్ పెట్టాలమ్మా. మీకేమి ఇష్టం అసలు ఫుడ్? అంతా బాగానే ఉంది. మీరేం తింటారు? భోజన తిన్నావా లేదా? భోజన తినేసింది. లేదు, అక్క 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 మా వైఫే. లేదు అక్క అనుకున్నాడేమో. భుజాయికతో మీరేం ఫుడ్ తింటారు మంచిగా? మురళి ఉండి దినాలు నాకైతే యాస్ట్ అయిపోయేది. ఏందన్నా పప్పు రసము ఏమైనా చేయండి, కారం ఇట్లాంటి దినం చికెన్. దీంట్లో వడియాలు ఉన్నాయి, మర్చిపోయా. అది అవి కూడా ఇంట్లో పెట్టినాయి. దినం చికెను, మటను. ఇది సర్ప్రైజ్ అన్న, సర్ప్రైజ్. ఇవన్నీ చూసాక ఇంకా అన్ని వెరైటీస్. మా అదృష్టం ఇది. దేశం కోసం మీ ఊరు నిలబడి పోరాడి అలాంటి కుటుంబం మీది. మీకోసం ఇవన్నీ చాలా తక్కువే చెప్పాలంటే. ఇంకా నేను చాలా అరేంజ్ చేద్దాం అనుకున్నా మీరు ఈరోజు ఉంటే. రేపు మంచిగా షాపింగ్ తీసుకెళ్దాం అమ్మని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.